ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఒక ఆయిల్ లేదా బటర్ వేసుకొని చూపించిన విధంగా చిల్లీ, టొమాటో, ఆనియన్, కొంచెం గార్లిక్ వేసి క్యాష్యూ నట్స్ కూడా వేసి ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పన్నీర్ తీసుకుని ఇందులో చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి చూపించిన విధంగా కొంచెం సేపు మ్యారినేట్ చేసి పెట్టేయాలి. మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకోవాలి 3-4 మన పన్నీర్ని బట్టి. మరి తర్వాత నేను బటర్ తీసుకున్నాను, ఇందులోకి స్పైసెస్ అన్నీ వేసేసి కావాల్సిన బిర్యానీ ఆకు కూడా వేయచ్చు. తర్వాత స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత కొంచెం చిప్పటంటే మరి ఆనియన్స్ కొంచెం లైట్గా ఆనియన్స్ బ్రౌనిష్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి మన గ్రేవీ తగ్గట్టు అందులో కొంచెం వాటర్ వేసి కింద మాడకుండా తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ వేసి కొంచెం సాల్ట్ వేసి తగినంత మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ బటర్ పైకి వచ్చే వరకు ఇలా మిక్స్ చేస్తూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని తర్వాత బాగా కుక్ అయ్యే టైంకి కొంచెం లైట్గా ఇక్కడ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసేయాలి. మరి వేసిన తర్వాత మనం ఇంకొంచెం పన్నీర్ సైడ్ తీసుకొని పెట్టుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులోకి. ఇది బాగా మిక్స్ చేసి మనం కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ వదిలేసిన తర్వాత మరి పన్నీర్ ఒక 2-3 క్యూబ్స్ మ్యాష్ చేసుకుని వేసేయాలన్నమాట. మ్యాష్ చేసుకుని వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనం కొంచెం సేపు కొంచెం అలా కుక్ అయ్యే వరకు వదిలేయాలి. దీని తర్వాత మనం ఆ పన్నీర్ కన్సిస్టెన్సీ చూసి మనకు రైస్లోకి, చపాతీకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవాలి. మరి తర్వాత ఒక బటర్, ఎందుకంటే బటర్తోనే మెయిన్ పన్నీర్ కర్రీ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఆయిల్ కాకుండా కొంచెం బటర్ యాడ్ చేసి చూపించిన విధంగా ఎక్కువ మిక్స్ చేయకూడదు, ఎందుకంటే పన్నీర్ అంతా మ్యాష్ అవుతుంది, ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి. ఒక 5-10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా మనం లిడ్ పేస్ట్ అవుతుంది. ఫ్రెష్ క్రీమ్ ఉంది, మరి తర్వాత ఒక చిల్లీ, కొరియాండర్, ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్, లేదంటే పాల మీద ఉన్న మీగడ ఆ క్రీమ్ ఉండన్న ఇలా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకొని. అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేస్తున్నాం. ఫ్రెష్ క్రీమ్ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసి చిల్లీ మంచిగా కట్ చేసి యాడ్ చేశాను. మరి